హలో అండి, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లైఫ్ అకాడమీ. నా పేరు శశిధర్. టెక్నికల్ కాన్సెప్ట్స్ని సులువుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మన మాతృభాష తెలుగులో అందివ్వాలన్నదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా ఈ ప్రయత్నానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. పేరు వినగానే ఇదేదో పెద్ద టెక్నికల్ విషయం అనుకోవచ్చు, కానీ నిజానికి మనం అందరం రోజు దీన్ని వాడుతూనే ఉంటాం. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది, అదంతా ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, మీరు ఈజీగా వింటున్నారు. నేను ఏం చెప్పానో మీకు వెంటనే అర్థమైపోతుంది. దీనికోసం మనం ఏమైనా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నామా? లేదు కదా. అంతా ఆటోమేటిక్గా చాలా సహజంగా జరిగిపోతుంది. కానీ ఒక క్షణం ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాటల్ని ఇదే విధంగా ఒక కంప్యూటర్ అర్థం చేసుకోవాలి అంటే మనలా అంత ఈజీనా? అస్సలు కాదు. అక్కడే అస్సలు ఛాలెంజ్ మొదలవుతుంది. సో ఆ ఛాలెంజ్కి సొల్యూషనే ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, షార్ట్కట్లో ఎన్ఎల్పి. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనం మాట్లాడే భాష, మన మాటలు కంప్యూటర్కి అర్థమయ్యేలా చేసే టెక్నాలజీ అన్నమాట. అసలు మన భాష కంప్యూటర్కి ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటాకి స్ట్రక్చర్డ్ డేటాకి ఉన్న తేడా. ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉందా? డోంట్ వరీ, చాలా సింపుల్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో అమ్మ మనతో ఈవినింగ్ గెస్ట్లు వస్తున్నారు, సమోసాలు కూల్ డ్రింక్స్ తీసుకురా అని చెప్పారనుకోండి. ఇది వినగానే మనకేం చేయాలో క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. మనం మాట్లాడేది ఒక కథలా ఉంటుంది. దానిని అన్స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటాం. కానీ కంప్యూటర్కి అలా కాదు. దానికి అన్ని పర్ఫెక్ట్గా ఒక టేబుల్లో పెట్టినట్టు స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఇవ్వాలి. అంటే ఈవెంట్ ఏంటి, గెస్ట్ కమింగ్, ఏం తేవాలి, ఐటమ్ 1 సమోసాస్, ఐటమ్ 2 కూల్ డ్రింక్స్, ఇలా. సో అమ్మ చెప్పిన ఆ సింపుల్ మాటని ఇలా కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మాట్లోకి మార్చడమే ఎన్ఎల్పి చేసే పని. ఈ ఎన్ఎల్పి అనేది రెండు వైపులా పనిచేస్తుంది. ఒకటి, మనం చెప్పేది అర్థం చేసుకోవడం, దీనిని నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటే ఎన్ఎల్యు అంటారు. రెండవది, దానికి రిప్లై ఇవ్వడం, దీనిని నేచురల్ లాంగ్వేజ్ జనరేషన్ లేదా ఎన్ఎల్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాంక్ యాప్లో నా బ్యాలెన్స్ ఎంత అని అడిగామనుకోండి. ఫస్ట్ సిస్టము మన క్వశ్చన్ అర్థం చేసుకుంటుంది, ఇది ఎన్ఎల్యు. ఆ తర్వాత మీ బ్యాలెన్స్ 500 రూపాయలు అని ఒక రిప్లైని జనరేట్ చేసి మనకు చూపిస్తుంది, ఇది ఎన్ఎల్జీ. ఈ రెండు కలిస్తేనే ఒక పూర్తి సంభాషణ అవుతుంది, అంటే ఒక కంప్లీట్ కాన్వర్జేషన్ అన్నమాట. సరే, థియరీ బాగానే ఉంది, కానీ మన రోజువారీ లైఫ్లో ఈ ఎన్ఎల్పి ఎక్కడెక్కడుంది? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి. ఆ ఫేమస్ హిందీ డైలాగ్ మేరే పాస్ మా హై, దీనిని లిటరల్గా వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఐ హ్యావ్ మదర్ అని వస్తుంది. చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంది ఇది. కానీ దీని వెనుకున్న అసలు ఫీల్ ఏంటంటే నా దగ్గర అమ్మ ఉంది అనే ఒక గర్వం, ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్. సో కాంటెక్స్ట్ లేకపోతే మీనింగ్ కంప్లీట్గా మారిపోతుంది. ఇంకో రెగ్యులర్ ఎగ్జాంపుల్, మనం చాలాసార్లు నా బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది, నా బ్రెయిన్ ఫ్రై అయిపోయింది అంటూ ఉంటాం. దీన్ని డైరెక్ట్గా అలాగే ట్రాన్స్లేట్ చేస్తే మై బ్రెయిన్ గాట్ ఫ్రైడ్ అని ఏదో వంట చేసినట్టు వస్తుంది. కానీ దాని అసలు మీనింగ్ నేను మెంటల్గా చాలా టయర్డ్గా ఉన్నాను అని. ఈ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడమే ఎన్ఎల్పి యొక్క స్పెషాలిటీ. ఇవి మాత్రమే కాదు, మనం రోజు వాడే వాయిస్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అలెక్సా, సిరి, స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్లోని చాట్ బాట్లు, ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్కి వచ్చిన రివ్యూస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పే సెంటిమెంట్ అనాలిసిస్, మన ఈమెయిల్ బాక్స్కి వచ్చే పనికిరాని స్పామ్ ఈమెయిల్స్ని ఫిల్టర్ చేసే స్పామ్ డిటెక్షన్, వీటన్నిటి వెనుక ఉన్న బ్రెయిన్ ఈ ఎన్ఎల్పి టెక్నాలజీయే. ఓకే, ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ కదా ఇది. మరి అసలు బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యాజిక్ అంతా ఎలా జరుగుతుంది? మనం ఒక మాట చెప్పగానే కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది? దాని వెనుకున్న ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. బేసిక్గా ఎన్ఎల్పిలో 6 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. అవేంటంటే ఇన్పుట్, టోకనైజేషన్, స్టెమింగ్, లెమటైజేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అండ్ చివరిగా నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్. కంగారు పడకండి, ఒక్కో స్టెప్ని సింపుల్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇన్పుట్.
ఇది చాలా సింపుల్. మనం వాయిస్తో ఏం చెప్పినా, టెక్స్ట్తో టైప్ చేసినా సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేయడానికి వీలుగా ఒక నార్మల్ టెక్స్ట్ లాగే మార్చుకుంటుంది. మన మదర్ ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుంటే సమోసాలు మరియు కూల్ డ్రింక్స్ తీసుకురా అనేది ఇన్పుట్. సెకండ్ స్టెప్ టోకనైజేషన్. ఈ పేరు కొంచెం టెక్నికల్గా ఉన్న పని మాత్రం చాలా సింపుల్. దీని వర్క్ ఏంటంటే వాక్యాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం, అచ్చం మనం వెజిటేబుల్స్ తరిగినట్టు అన్నమాట. ఇలా కట్ చేసిన ప్రతి ముక్కని ఒక టోకెన్ అంటారు. థర్డ్ స్టెప్ స్టెమ్మింగ్. ఇదేం చేస్తుందంటే పదాలని వాటి రూట్ ఫామ్ అంటే మూల రూపానికి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్, ప్లేడ్, ప్లేస్ ఈ 3 పదాలకి రూట్ వర్డ్ ఏంటి? ప్లే. స్టెమ్మింగ్ వాటన్నిటిని సింపుల్గా ప్లే అని మారుస్తుంది. అండ్ దెన్ ఫోర్త్ స్టెప్ లెమటైజేషన్. ఇది స్టెమ్మింగ్కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్, ఇంకా స్మార్ట్ అన్నమాట. ఇది జస్ట్ అక్షరాలు మాత్రమే తీసేయకుండా పదం యొక్క మీనింగ్ని బట్టి కరెక్ట్ రూట్ వర్డ్ను పట్టుకుంటుంది. ఉదాహరణకి బెటర్ అనే పదానికి రూట్ వర్డ్ గుడ్ అని దానికి తెలుసు. ఫిఫ్త్ స్టెప్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్. వాక్యంలో ఒకే పదం ఒక్కోసారి ఒక్కోలా పనిచేస్తుంది. ఉదాహరణకి కుక్ ఫుడ్ అన్నప్పుడు కుక్ అనేది ఒక పని అంటే వర్బ్. అదే హీజ్ ఎ గుడ్ కుక్ అన్నప్పుడు కుక్ అనేది ఒక మనిషి అంటే నౌన్. ఈ తేడాని ఎన్ఎల్పి పర్ఫెక్ట్గా గుర్తుపడుతుంది. ఇక 6వది ఫైనల్ స్టెప్ నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్. ఇది వాక్యంలో ఉన్న ఇంపార్టెంట్ పదాలకి ఒక ఐడెంటిటీ ఇస్తుంది. అంటే హైదరాబాద్ అనేది ఒక ప్లేస్, రమేష్ ఒక పర్సన్ పేరు, ఇండియా ఒక కంట్రీ పేరు, ఇలా కేటగరైజ్ చేస్తుంది. సరే, ఈ స్టెప్స్ అన్నీ చూశాక ఎన్ఎల్పి గురించి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? అసలు ఎన్ఎల్పి అంటే ఏమిటి? చూడండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎల్పి అనేది ఏదో ఒక సింగిల్ అల్గారిథం కాదు. అది ఒక టూల్ బాక్స్ లాంటిది. అందులో రకరకాల టూల్స్ ఉంటాయి. మనకి ఏ పనికి ఏ టూల్ అవసరమో దాన్ని బయటికి తీసి వాడుకుంటాం అంతే. ఫైనల్గా చెప్పాలంటే ఎన్ఎల్పి అనేది మనుషులకి మిషన్లకి మధ్య కట్టిన ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆ వారధి లేకపోతే మనం ఏఐతో మాట్లాడలేం. ఏఐ వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు. ఈరోజు మనం వాడుతున్న చాట్ బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్ ఇవేమీ ఉండవు. ఎన్ఎల్పి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి మీ అందరికీ ఎంతవరకు ఈ కాన్సెప్ట్ అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఓ చిన్న క్విజ్. ఎన్ఎల్పి ప్రాసెస్లో ఒక వాక్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టే స్టెప్ ఏది? మీ ఆప్షన్స్: ఏ స్టెమ్మింగ్, బి టోకనైజేషన్, సి లెమటైజేషన్, లేక డి ట్రాన్స్లేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఆలోచించి కింద కమెంట్స్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వెయిట్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే మన సాఫ్ట్వేర్ లైఫ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.